మీరు చూస్తున్నటువంటి ఈ కార్యక్రమం ప్రకాశం జిల్లా కొండపల్లిలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో దామోదర మాసం సందర్భముగా ప్రత్యేక దామోదర హారతి కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ గత 5 సంవత్సరాల నుంచి హరే కృష్ణ భక్తుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే ఈ దామోదర మాసం అనేది మన అక్టోబర్ 7 నుంచి ప్రారంభమై నవంబర్ 4తో ముగియనుంది. అందువలన కొన్ని ప్రత్యేకమైన రోజులు అంటే ఆదివారం, ఏకాదశి, ప్రభుపాదుల వారి తిరుభవ సందర్భముగా గోపాష్టమి ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే ఈ దామోదర హారతిని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇక్కడ ఈరోజు ఈ దామోదర హారతి అంటే మనకి ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరూ దామోదర మాసంలో తులసి హారతి, దామోదర హారతి, భగవద్గీత పారాయణము, అలాగే జపము ఇవన్నీ కూడా తప్పనిసరిగా ప్రపంచంలోని ఈ కృష్ణ మందిరాల్లో ఇస్కాన్ వారి ఆధ్వర్యం జరుగుతూ ఉంటాయి. అయితే మా చిన్న భక్తుల సముదాయంలో దామోదర హారతి, భగవద్గీత 12వ అధ్యాయం పారాయణం చేస్తాము. అలాగే దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడి నుంచి ఒక దామోదర భగవాను యొక్క ఒక్కొక్క రోజు ఒక్కొక్క లీలల్ని పఠనం చేస్తూ వస్తున్నాం అన్నమాట. అయితే దామోదర మాసం అనేది మనకి చాలా ఉత్తమమైనది, పవిత్రమైనది, మరియు ఇది శుభప్రదమైనది. అన్ని మాసాల్లో కల్లా అత్యంత అద్భుతమైనటువంటిది ఈ దామోదర మాసం. ప్రత్యేకంగా కృష్ణుడికి చాలా ప్రియమైనది, ఇష్టమైనది. ఈ నెల మొత్తం కూడా భక్తితో అందరూ కూడా చక్కగా ఈ కార్తీక మాసంలో ప్లస్ దామోదర మాసం, దీన్ని శివకేశవుల మాసంగా అంటారు. కాబట్టి భక్తితో అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఈ మాసాన్ని గడుపుతారు. అంటే భక్తులకి అనుగ్రహించే విధంగా ఉంటుంది ఈ మాసం. ఈ మాస వ్రతం వల్ల మనం చేసేటువంటి ఏదైనా చిన్న భక్తి భారీ ఫలితాలను ఇస్తుంది. కార్తీక మాసంలో అంటే దామోదర మాసం ముఖ్యంగా కృష్ణుడికి ఆవునేతితో వేసినటువంటి ప్రమిదతోటి హారతి ఇవ్వడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. ఈ యొక్క ఇవ్వడం వల్ల ఫలితం అనేది మనకి 100 జన్మల వరకు కూడా ఉంటుందనేది శాస్త్రాలు చెప్పబడింది. అది కూడా తాడుతో కట్టబడి ఉన్న కృష్ణుడిని యశోదామాత అత్యంత ప్రేమతో మహింపరుస్తుంది. తపస్సు లేదా భగవంతుని యొక్క లీలలను ప్రశంసించడం, వాటిని అర్థం చేసుకోవడం మరియు భక్తిపూర్వకమైన కార్యకలాపాలను నిర్వర్తించడం ద్వారా మనందరం కూడా కృష్ణుడికి చాలా ప్రియమైన వాళ్ళం అవుతాం. నదులు చాలా ఉంటాయి. అన్ని నదులలో కల్లా కూడా ఉత్తమమైనది ఏమిటి? గంగా నది. గంగ ఎలా ఉత్తమమైందో, యుగాలలో మనకి సత్యయుగం ఎలా అత్యున్నతమైనదో, అలాగే ఈ మాసాలన్నింటిలోనూ కూడా కార్తీక మాసం చాలా ఉత్తమమైనది. ఈ నెల అనుకున్నాం కదా, 7వ తేదీ నుంచి రేపు నవంబరు 4వ తేదీ ముగుస్తుంది అనమాట. మనకి చివరి రోజు 4వ తేదీ, మధ్యలో ఈరోజు 26వ తేదీ ఆదివారం కదా, మరలా మనకి 30వ తేదీ గోపాష్టమి, అలాగే 2వ తేదీ ఆదివారం, 4వ తేదీ దామోదర మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా దామోదర హారతి మరియు ఒక ప్రత్యేకమైనటువంటి కొన్ని కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నాం. ఇదంతా కూడా మనందరం కూడా కలిసి చేయడం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. మాకు ఒంగోలులో మాకు శిక్షణ ఇచ్చినటువంటి మా గురువు గారు మా హనుమాన్ దాస్ గారికి చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేయాల్సి ఉంటుంది. మనందరి తరపున హనుమాన్ దాస్ గారు చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా మనకి ఆయన నేర్పించారో అలాంటివే మనం ఇక్కడ కూడా కార్యక్రమాలని చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే వాళ్ళు అనుకరించడంలా
అనుసరించే ప్రయత్నం చేస్తున్నాం. మనం అనుకరించడం అంటే వాళ్ళు చేసేటి మనం చేయలేము. ఇక్కడ మనకున్న చిన్న సముదాయంలో అనుసరిద్దాం, ప్రయత్నం చేద్దాం. భగవంతుని ప్రేమ కోసం, ఆయనకి ప్రీత్యర్థం కోసం మాత్రమే, అంటే గురువు కృష్ణుడు సెంటర్గా మనం చేయగలిగితే అది సఫలవంతమవుతుంది. లేకపోతే ఏమవుతుంది, విఫలమవుతుంది. అలా మనం ఒంగోలులో ఉన్నటువంటి భక్తులకు కూడా చాలా మనం కృతజ్ఞతలు చెప్పాలన్నమాట. మంచి వాతావరణంలో మనకి నేనున్నప్పుడు నాకు చక్కని గైడెన్స్ ఇచ్చిన హనుమంతరావు ప్రభు కూడా మరీ ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇప్పుడు మనందరం కూడా ఈ దామోదర హారతి ఈ విధంగా ఇస్తూ ఉన్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కొత్త వారైతే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇలాంటి భక్తికి సంబంధించినటువంటి వీడియోలు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. అందరికీ ధన్యవాదములు.